మొదటి తెస్సలోనికి 5:18 ప్రకారం దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఒక క్రైస్తవ దంపతులకు 2 కుమారులు ఉన్నారంట. చిన్నవాని గురించి వారెంతో అతిశయించి ఆనందించేవారు. వాడెప్పుడు ఇంటి పట్టునే ఉంటూ తల్లిదండ్రుల యొక్క చక్కని క్రైస్తవ భక్తి విశ్వాసాలు పుణుకుపుచ్చుకునేవాడు, అంటే నేర్చుకునేటువంటి వాడు, పాటించేవాడు. ఒకసారి వారితో కలిసి విందు ఆరగిస్తున్నాడు, అంటే భోంచేస్తున్నారు అంతా కలిసి. వారు తమ పెద్ద కుమారుని గురించి ఎంతో బాధపడుతూ చెప్పారు. పెద్ద కుమారుడు కాలేజీలో ఆనర్స్ పట్టా పుచ్చుకున్న తర్వాత ఇంటిని తల్లిదండ్రులను వదిలి సభ్య సమాజం మీద ఒక తిరుగుబాటుదారునిగా హిప్సీగా మారిపోయి జీవితంలో ఏ గురి లేనివాడుగా దేశదిమ్మరిగా తిరగడం ప్రారంభించాడు. ఈ విషయంలో మరి ఆ సేవకుడు వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నాడు. ఒక సేవకుడు పెద్ద కుమారుని విషయమై ఎంతో దిగులు పడుతున్నటువంటి తల్లిదండ్రులు ఒక సలహా చెప్పండి పాస్టర్ గారు అని అడిగారు. దేవుడే వారికి ఆ కుమారుని కూడా ఇచ్చాడని, అతని రక్షణకై వారు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు వారికి సమాధానం ఇస్తాడని వారితో ఈ సేవకుడు చెప్పాడు. మీరెంతో నమ్మకంగా ప్రార్థిస్తున్నట్లయితే అతని ప్రస్తుత తిరుగుబోతు జీవితం దేవుడు ముందే ఎరిగి అతనికి మీకు ఈ పరిస్థితి మంచిదని నిర్దేశించడానికి గ్రహించనని చెప్పాడంట సేవకుడు. అవును, నేను గ్రహిస్తున్నాను. మా అబ్బాయికి మేలుకరమైనది ఏదో అదే మేలు కోరుకునేది, బహుశా ఇదే మా అందరి నిమిత్తం దేవుని చిత్తం మార్గమైనందని నేను తలస్తున్నానని చెప్పి ఆ తండ్రి సమాధానం ఇచ్చాడంట. అప్పుడు ఆ భోజన బాల చుట్టూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని దేవుడు తాను శ్రేష్టమైందని తలంచిన మార్గంలో ఆ మార్గంలోనే ఆయన తన ప్రణాళికను నెరవేరుస్తున్నందుకు దేవుని స్తుతించడం ప్రారంభించారు. అలా చేసినప్పుడు ఆ తల్లిదండ్రుల హృదయం నూతన సమాధానంతో గొప్ప ఉపశమనంతో నిండిపోయింది. తర్వాత కొద్ది కాలానికే ఆ కుటుంబీకులు ఆ సేవకుని ఒక ఉత్తరం రాశారంట. మేమంతా కలిసి స్తుతించి ప్రార్థించిన రోజు నుంచి కీడు కొరకు ఎందుకు దేవుని స్తుతించాలో అర్థం కాకున్నప్పటికీ ఆ తల్లిదండ్రులు తమ కుమారుని జీవిత విధానం కొరకు దేవునికి నిరంతరం స్తుతులు చెల్లించడం ప్రారంభించారు. అప్పుడు ఒకరోజు వారి పెద్ద కుమారుడు సైకిల్ మీద వెళ్తూ ఉండగా ప్రమాదానికి గురై పాదాల్లో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్ళు విరిగి తాత్కాలికంగా కుంటివాడైపోయాడు. బాగుపడేంత వరకు కూడా తండ్రి ఇంట్లో ఉండేందుకు తిరిగి వచ్చారు. వచ్చి అంతకుముందు అతను దేశదిమ్మరిగా దేశమంతా తిరిగినప్పుడు చాలా చోట్ల అతడు కుప్పల తెప్పలుగా అప్పులు చేసిన సంగతిని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియజేయబడింది. తన కుమారుని జీవితంలో ప్రతి సంఘటన ద్వారా దేవుడు పనిచేస్తున్నాడని చెప్పి నమ్మి ఈ అప్పులను కూడా ఆయనే అనుమతించాడన్నటువంటి నమ్మకంతో దేవుని స్తుతించి అప్పులన్నింటినీ వారు పూర్తిగా తీర్చివేసుకునే సామర్థ్యాన్ని ప్రభు నుంచి పొందుకున్నారు. ఈ అప్పులు ఇరుక్కుపోవటానికి కారణం ఏదో ప్రతికూల పరిస్థితి, మా తప్పుదాన్ని క్షమించవు దేవా అని చెప్పి దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం. ఒకరోజు అతని తమ్ముని చూడటానికి భక్తి కలిగినటువంటి విశ్వాసులైనటువంటి యవనస్తులు వారింటికి వచ్చారు. అతనికి ఏ మాత్రం ఇష్టం లేకపోయింది. కానీ ఇల్లు వదిలిపోదామంటే కట్టబడి నడవనీని విరిగినటువంటి కాలు స్థితి అతన్ని నిస్సహాయంగా చేసింది. ఆ వచ్చిన క్రైస్తవ యవ్వన బిడ్డలో
ఆ వ్యక్తితో ఎంతో ఆసక్తిగా యేసుక్రీస్తు తమ జీవితాలను ఏ రీతిగా మార్చివేశాడో, ఎలా వారి జీవితంలో ఇంకా 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 అద్భుతకరమైన మార్పులను ప్రసాదిస్తున్నాడో ఆ యొక్క విషయాలను గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. జీవితం పట్ల సరైనటువంటి వాస్తవిక దృక్పథం లేనటువంటి భావుకులుగా వారిని విమర్శించి వారి సాక్ష్యాలను వారిని మొదట్లో ఆ పెద్ద కుమారుడు హేళన చేసినప్పటికీ తర్వాత తెలియకుండానే వారు చెప్తున్న సంగతులన్నీ శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ తన సందేహాలన్నిటినీ కూడా మార్చుకోగలిగాడు, తీర్చుకోగలిగాడు. ఆ సాయంత్రమే అతడు తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి సమర్పించేశాడు. ఆ వెంటనే తన పెద్ద కుమారుని జీవితంలో గొప్ప మార్పు సంభవించిందని చెప్పి అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. యేసుక్రీస్తుని సేవించి ప్రభుని పరిచర్య జరిగించడానికి వారి జ్యేష్ఠ కుమారుడు తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఎంతో ఆసక్తిగా బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేశాడు. కొద్ది రోజుల్లోనే యేసుక్రీస్తు మృతి చెంది పునరుత్థానుడైనటువంటి లేచినటువంటి తర్వాత ఆయన శిష్యులు మరి తొలి పెంతెకోస్తు దినాన పొందినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవాన్ని కూడా అతడు పొందాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే అతడు ఒక మంచి క్రైస్తవ యవనస్తురాలు కలుసుకున్నాడు. 2 వారాలు అయిన తర్వాత ఇద్దరు వివాహం నిమిత్తం ప్రదానం చేయబడ్డారు. నెల తరబడి ఎంతో ఆవేదనతో చేయబడినటువంటి ప్రార్థనలు ఆ యవనస్తుని జీవితంలో ఏ మార్పుని తీసుకురాలేకపోయాయి. తన కుమారుని శోచనీయమైనటువంటి జీవిత ఘట్టాన్ని కూడా సంతోషంగా ఊహించని అంగీకరించి అతన్ని తల్లిదండ్రులు దేవుని వైపు తిరగడమే దేవుడు వారందరి నిమిత్తం తన పరిపూర్ణమైన నిర్దిష్టమైన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయనకు ద్వారం తెరిచినట్టు అయిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితం కొరకు, నా జీవితం కొరకు దేవుడు నిర్దిష్టమైన పరిపూర్ణ ప్రణాళికలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితులను చూసి అయ్యో నేనెంతో కాలం నుంచి ఈ చిక్కుల్లోనే బాధాకరమైన బంధకాలు ఉండిపోయాను, కుమిలిపోతున్నానే అని తలపోయవచ్చు. మనం ఇంకా ఎక్కువగా ప్రార్థించి దేవుని సహాయం అడిగిన కొద్దీ మన శ్రమలు ఎంత ఎక్కువైనట్లే అనిపించవచ్చు. మన క్లిష్ట పరిస్థితిని తీసివేయమని చెప్పి ఆయన్ను అడగడానికి బదులుగా అటువంటి క్లిష్ట పరిస్థితి నిమిత్తమే మనం మార్పు మలుపు ఏర్పడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.